శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత నెల రోజుల్లో జరిగిన ప్రమాదాలలో 3 మృతి చెందడంతో సిఐ యువరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 20 మందిని, అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన 20 మందికి కోర్టు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 2 లక్షల జరిమానా విధించింది. పుట్టపర్తి రోడ్లో గణేష్ సర్కిల్ నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒక వైకుంఠ రథం బండి డ్యాష్ ఇచ్చడం వల్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండే భార్యాభర్తలు చనిపోతారు. సో ఆ ఇద్దరు పిల్లలు కూడా అనాథలు అవుతారు. అలాగే కొత్త చెరువు అబ్బాయి 6 years అబ్బాయి వాళ్ళ నాన్నతో పాటు బైక్లో వస్తుంటే ఆపోజిట్లో ఉన్న ఒక బైక్ FZ బండి బైక్ కుదరడం వల్ల 6 years అబ్బాయి చనిపోతాడు. ఈ 2 కేసుల్లో కూడా నేను వచ్చిన తర్వాత జరిగినాయి. సో ఎందుకు ఇప్పుడు మనం ఏదైతే బైక్ నడిపేటప్పుడు తాగి నడుపుతుంది అని చెప్పి ఎందుకు చెప్తామంటే, ఖచ్చితంగా ప్రాణాలు పోవడానికి 99% అవకాశం ఉంటుంది తాగి నడపడం వల్ల. సో ప్రజలందరికీ ఎవరైతే తాగి నడిపే వాళ్ళు ఉన్నారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తాగి నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా